ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి ఎపిసోడ్లో 3 జంటలు వరల్డ్ మ్యూజిక్ డే నాడు మంచి మెలడీస్ మీకు ప్రజెంట్ చేశారు. ఇక మిగిలిన 3 జంటలు ఇవాళ ఇంకొన్ని మంచి మెలడీస్తో ఈ వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్ని కొనసాగుతూ కంప్లీట్ చేస్తారు. ఇవాళ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత జస్ట్ సింపుల్ రిమైండర్, ఈ 6 వారాల మార్కుల క్యూములేటివ్గా క్యాల్కులేట్ చేసి ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇవాళ ఎపిసోడ్ తర్వాత. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి చేరుకొని అక్కడ మొదటి స్థానంలో గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రన్నర్ అప్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇవాల్టి ఫస్ట్ జంట ఎవరంటే, వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ సాంగ్స్ థీమ్లో మా పాటతో వావ్ అనిపిస్తామంటున్నారు స్వరాగ్ అండ్ జయరామ్. ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. సాని సా సరే గరే సాని సాని పని సాని సా సగమమ్మ పవగరే సా సాని సా సాని గారనే సాని పని సాని సా సా స మమ మమ పవగరి సా. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. ప్రేమకప్పుడు మనసులోన భేదముండదే, ఎంగిలైన అమృతములే. బొండు మల్లి 1 రూపాయి నీ గొప్పలోన చేరితే 1 కోటి రూపాయలు. పీచు మిఠాయి 1/2 రూపాయి, నువ్వు కొరికి ఇస్తే దాని విలువ 1,00,000 రూపాయలు. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ
మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. వయసుల సంగీతమే భూమికే భూపాళమే. ప్రేమ ఎప్పుడు ముహూర్తాలు చూసుకోదులే, రాహుకాలం కూడా కలిసి వచ్చులే. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే. కాకి చేత కూడా కబురు చాలులే. ప్రేమ జ్యోతి ఆరిపోదే, ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే. ఇది నమ్మరానిది కానే కాదే, ఈ సత్యం ఊరికే తెలియలేదే. ఆకాశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే. అది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే. ప్రేమ తప్పు మాటని ఎవ్వరైనా చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ, నువ్వు వెళ్ళు నిర్భయంగా. నా 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 నా. చంద్రబోస్ గారు, we will start with you, sir. స్వరాగ్ జయరామ్ సార్. ఈ పాటలో ఎవరున్నారు సినిమాలో? బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రభుదేవ గారు. బాలుగారి డ్యాన్స్ కూడా చూసాం ఈ పాటలో. అవును. భలే గమ్మత్తుగా ముద్దుగా ఉంటుంది బాలుగారి డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఆ పాటలో. చాలా మంచి పాట, చాలా మంచి స్వరరచన. మామూలుగా ఒక వస్తువును కానీ ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా దర్శించి భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. మంచి కవిత్వం. మామూలుగా అందరూ చూసే కన్ను కాకుండా కొత్త కన్నుతో కొత్త దృష్టికోణంతో చూడటమే, చూసిన దాన్ని అద్భుతంగా అందంగా ప్రకటించడమే గొప్ప కవిత్వం. నా పరంగా అంటే కఠినమైన పదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి అలా కాకుండా చాలా సరళంగా, చాలా సున్నితంగా, చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పబడిన కవిత్వం ఉత్తమోత్తమ కవిత్వం. ఇందులో ఆ ఉత్తమోత్తమ కవిత్వం లక్షణాలు చాలా ఉన్నాయి. బొండు మళ్ళీ ₹1, నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000, పీచు మిఠాయి ₹1/2, నువ్వు కొరికి నాకు ఇస్తే దాని విలువ ₹1,00,000. ఇంతకంటే కవిత్వం ఏముంటుంది? చాలా చాలా మంచి సాహిత్యం, అర్థమయ్యే సాహిత్యం, అనుభవించే సాహిత్యం. ఇది చాలా బాగా పాడారు మీరిద్దరు. థ్యాంక్ యూ సార్. కానీ థ్యాంక్ యూ సార్. కొంచెం నిర్మోహమాటంగా చెప్పాలంటే కొంచెం స్వరాగ్ ఒక 2 పాళ్ళు ఎక్కువ బాగా పాడాడు. నువ్వు కొంచెం నీలో ఇంకా తేజస్సు ఉంటాం కదా, గొంతులో తేజస్సు కొంచెం తగ్గింది అంతే. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. నేను పూర్తిగా చంద్రబోస్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. జయరామ్, ఎందుకు నువ్వు షార్ప్ అయిపోతున్నావమ్మా పాడేటప్పుడు? అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిన విషయం అంతే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సాంగ్. జయరామ్, స్వరాగ్ సార్. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సంచిక కదా ఈ ఎపిసోడ్. అవును సార్. దీనికి క్రితం ఫాదర్స్ డే. అవును సార్. అవును సార్. మీరు ఇంకా దాంట్లోంచి బయటికి రావట్లేదమ్మా, అందులో ఉండిపోయారు మీరు. నానా నానా నాన్న మిమ్మల్ని వదలట్లేదు. ఒక నాన్న ఇక్కడ కూర్చున్నాడు. నానా నానా ఇక్కడ చాలా చక్కగా పాడారు మీరిద్దరు. నువ్వు హై పిచ్లో బాగా రాణిస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు లోలో కూడా నువ్వు కింగ్ అనిపించుకోవాలి సార్. ఓకే సార్. ఈ స్థాయి అయితేనే నేను పాడతాననే వాళ్ళకి స్థాయి రాదు ఎప్పటికీ కూడా. ఓకే సార్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయమ్మా. జయరామ్, నువ్వు కూడా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మీకు ప్రశ్న విడివిడిగా అడుగుతా ఇద్దరిని కూడా. స్వరాగ్, కీర్తన్, సార్. నీకు బాగా నచ్చిన అంటే ట్యూన్ పరంగా సింగింగ్ పరంగా కాకుండా సాహిత్యపరంగా నచ్చిన పాట ఏది, ఎందుకు, ఎవరు రాశారు? సార్ నాకు యాక్చువల్లీ అంటే ఆల్రెడీ నేను పాడిన సాంగ్ నాటు నాటు సాంగ్ చాలా ఇష్టం సార్. సాహితీపరంగా సాహిత్యపరంగా అన్ని రాసింది ఎవరు? చంద్రబోస్ గారు. ఓకే, ఎందుకు నచ్చింది? అందులో సాహిత్యం ఏ లైన్ నచ్చింది? సార్ అది ఎర్రజొన్న రొట్టలో నా మిరప తొక్కు కలిపినట్టు అని. అంటే సార్ అంటే అక్కడ
అక్కడ నాన్న దానికి పంచబడాలంటే ఒక రా లేకపోతే డా అట్లాంటి పదాలు ఉంటే కొంచెం అంటే దానికి కరెక్ట్గా అంటే ఆ మిరపతొక్కు కలిపినట్టు కొంచెం అదొక క్రేజీ వైబ్ వస్తుంది సార్ వినేటప్పుడు ఇయర్ ఫోన్స్. బాగుందమ్మా నీ విశ్లేషణ, నేను అంగీకరిస్తున్నాను. కంగ్రాచులేషన్. నేను మాట్లాడలేను సార్. లేదు, బట్ నాకు కరెక్ట్గా అర్థమైంది. నువ్వు సాహిత్యాన్ని కూడా సమపాళల్లో ఎంజాయ్ చేస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది. నాకు ఆత్రేయ గారు రాసిన పాట ఏమని వర్ణించిన దాంట్లో అబ్బాయి గుణగణాలను వర్ణిస్తూ అతను రాముడు లాంటి వాడు, కృష్ణుడు లాంటి వాడు అంటారు పొగడ్డానికి. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు అని చెప్పి, నువ్వు పూజించే దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. చాలా గొప్ప మాట అది. నేను నా జీవితంలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. రామోజీరావు గారికి ఆయన నాస్తికుడు, దేవుడు అంటే నమ్మకం లేదు ఆయనకి. ఆయన కొన్నాళ్ళ తర్వాత భగవద్గీత చదువుకున్నారు. ఏంటి అందులో తత్వం నచ్చి, అది కృష్ణుడు చెప్పాడనో మరొకటో కాదు. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే దైవం మానుష రూపేణ అన్నారు. ఆ లక్షణాలు మనం సంతరించుకుంటే మనం భగవత్ స్వరూపులు అవుతాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాట తెలుసుగా. సో అది ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మనకి లిరిక్ నచ్చింది అంటే అలా మన నిత్య జీవన విధానంలో ఒక భాగం అయితేనే ఆ లిరిక్ మనకు నచ్చినట్టు. చాలాసార్లు ఏమా అదంటే లిరిక్ కొటేషన్స్ చదువుతాం కదా, మహాత్మా గాంధీ ఇలా అన్నారు, వాళ్ళు ఇలా ఠాగూర్ గారు అన్నారు, కొటేషన్స్ ఉంటాయిగా. కొటేషన్స్ చదివి ఆనందించడం కోసమే కాదు, దానివల్ల మన జీవితం ఎంతో కొంత మారినప్పుడు అది కొటేషన్ అయినా పాటలో లిరిక్ అయినా సరే దాని పర్పస్ అదే. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. నీకో ప్రశ్న బాబు, నీకు బాగా నచ్చిన ఎంజాయ్ చేసిన ఇన్స్ట్రుమెంటల్ పీస్ ఏది, లిరిక్ లేనిది? రివర్ ఫ్లోస్ ఇన్ యూ అన్న ఇరుమా పియానో పీస్ ఒకటి ఉంది. ఓహో, అది నాకు చాలా ఇష్టం. ఎవరు ఆర్టిస్టు? ఇరుమా అని జాపనీస్ ఆర్టిస్ట్. ఇరుమా. నాకు అది లింక్ పంపించమ్మా, తర్వాత నేను కూడా వింటాను అది. ఎందుకంటే నీకు నచ్చిందంటే డెఫినెట్గా దాంట్లో మ్యాటర్ ఉంటుంది. అది నాకు పంపించిన నాకు నచ్చిందని చెప్పనా, చిట్టిబాబు గారి వీణ చాలా ఇష్టం. విన్నావు నువ్వు చిట్టిబాబు గారి వీణ ట్రాక్స్ విన్నావా? వినలేదుగా? విను. ఆయన ఫ్యూజన్ చేస్తారు వీణతో, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. చిట్టిబాబు గారి వీణ వాద్యం అంటే నీకు యూట్యూబ్లో ఉన్నాయి, నీకు చాలా ఎక్కడ దొరుకుతాయి. నువ్వు విని నువ్వేం ఫీల్ అయ్యావు నాకు తర్వాత చెప్పు. ఓకే అమ్మా. తర్వాత కన్నయ్య గారని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, ఆయన రిథమ్స్ వాయించేవారు చక్రవర్తి గారి దగ్గర. ఆయన నా కొలీగు, ఆయన ఇప్పుడు లేరు. ఆ కన్నయ్య గారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరో అడిగారట, ఇప్పుడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం, మీరు ఏం చేస్తుంటారండి అంటే, నేను చక్రవర్తి గారి దగ్గర నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటాను. ఓహో అంటే అంతటితో ఊరుకోక, శారద సినిమాలో శారద అనే పాట చూసారా, విన్నారంటే? విన్నామండి. అందులో ఏమి రూపమది అని వస్తే టుకుంక్ 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 అని వస్తే అది నేనే, ఆ వాయించింది నేనే అని చెప్పాను. అంటే అలా చెప్పుకుని ఆయన ఆనందం పొందేవారు. ఏఆర్ రెహమాన్ లేరు, ఈయన ఈ పాట మీరు పాడిన పాట స్వరపరిచిన తను చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. అందులో వన్ ఆఫ్ ది రెవల్యూషనరీ సాంప్రదాయం ఏంటంటే తీసుకొచ్చింది, పాడిన వాళ్ళతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్లో ఇవ్వడం అనేది ఆయనే మొదలుపెట్టాడు నాకు తెలిసి. ఇప్పుడు మీరు పాట రిలీజ్ అవుతుంటే ఎవరు ప్రోగ్రామ్ చేశారు, ఫ్లూట్ ఎవరు వాయించారు, సితార్ ఎవరు వాయించారు వస్తున్నాయిగా, అవన్నీ తన మొదలుపెట్టిన సంప్రదాయమే. అందుకు చాలా అభినందించాలి ఆయన్ని. ఇప్పుడు లిరిసిస్టులు ఒక పాట విన్నప్పుడు నాకు అది లిరిక్ చాలా నచ్చి ఎవరు రాశారయ్యా అంటే లిరిసిస్ట్ పేరు ఉండదు కదండి. లిరిసిస్ట్ పేరు చాలామంది పట్టించుకోరు. చాలా చోట్ల యూట్యూబ్లో వీడియోస్లో ఈ లైన్ బాగా నచ్చితే అది కష్టపడి వెతకాలి, అది ఎవరు రాశారో ఎవరు స్వరపరిచారో దాంట్లో క్రెడిట్స్ ఎవరు, అది చాలా విచారించవలసిన సంప్రదాయం అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, పాటలు వినడం అలవాటు చేసుకుంటే ఈ సంప్రదాయాలన్నీ మళ్ళీ బతుకుతాయి. పాటను సృష్టించిన వాళ్ళు ఎవరు, దానికి ప్రాణం పోసిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనకు ఉంటుంది. బాలుగారు చేసిన పని అదే. పాడుతా తీయగాలో మీరందరూ మట్టిలో మాణిక్యాలు వెలికి తీయడమే కాకుండా ఆల్రెడీ ఉన్న మాణిక్యాల మీద వెలుగు ప్రసరించడం కూడా అది. ఈ పాట ఫలానా వాళ్ళు చేశారు, వారి వెనక వీళ్ళ కృషి ఉందని ఆయన మనకు నేర్పించిన సంస్కారం అది. దాన్ని మనం కొనసాగిద్దాం. ఓకే అమ్మా. వరల్డ్ మ్యూజిక్ డే నాడు ఆల్ ద బెస్ట్. వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ లో హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు మీ ముందుకి లక్ష్మీ శ్రావణి అండ్ ప్రవస్థి.
Hey! 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 C'est ça! Ça, C'est ri! ri, C'est ga! ga, C'est me! say what? Motivese! Motivese! Motivese, Motivese! motivese, Motivese! 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 That's what we say! Oh, 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 oh my God! The music! Oh my God! 사레가메 바다리세 마치베세 That's what we say 사레가메 바다리세 마치베세 That's what we say తెలుసుకో లక్కు పావుకిలో లాసు పావుకిలో లేబర్ పావుకిలో చేర్చుకో భక్తి పావుకిలో హోప్ పావుకిలో టాలెంట్ పావుకిలో అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పోట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సారేగామే పదానిసే మార్చివేసే That's what we say ఈ సంగీతం సొంత గీతం వేదాలలో పుట్టిన గీతం To be a star We'll show you how Reach for the sky and never ever give it up We're wicked Just kick it We're wicked Just kick it Oh, 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 oh. Gotta win this, yeah, yeah. Oh, 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 బాధే విజయపు రహస్యము we are the boys, Yeah. we are the boys, we are the boys, we are the boys, పెట్టగోడ ఎక్కి వట్టి మాటలాడి ప్రేమలీలలో పాఠం ఖాళీలేరా అడోలసెంట్ ఏజ్ లో సుఖాలెన్నో కోరి దెబ్బలెన్నో తిన్నాం కదరా తప్పైన దారిలో వెళ్ళాం రైట్ అయిన రూట్ కనుగొన్నాం మిస్టేక్స్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మేము పారిపోయాం లోకాన్ని ఎగిరాం ఆమె కోసమే పనిలో పడ్డాం లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సారేగామే పదాడి మార్చివేసే That's what we say సారేగామే పదానిసే మార్చివేసే That's what we say Here we come, yeah we coming up to something and you know that we're bringing it to number one Full of fun and laughter, come a little faster, yeah you know we're having fun కోటిలాగా ఊడంలాగా పట్టిందల్లా పట్టు పట్టు మాటి మాటికొచ్చిన అవకాశం అనౌన్స్ చేసి వచ్చిన లేబుల్ తోటి వచ్చిన ఏదో రోజు వచ్చు రా సీజ్ ద డే సరిగమే పదనిసే మార్చివేసే That's what we say Oh ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం To be a star We'll show you how Reach for the sky And never ever give it up సుతిరా సోదిరా కష్టం రా నష్టం రా అయినా గాని గట్టిగా చెబుతారా గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్ కట్ నిజాయితీ 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 రా ఓహో
చంద్రబోస్ గారు. లక్ష్మీ శ్రావణి ప్రవస్తి మామూలు కంటే ఒక భిన్నంగా ప్రవర్తిస్తే, భిన్నంగా వ్యవహరిస్తే, మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటామంటే దయ్యం పట్టిందంట. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పాట విన్నాక నాలో శక్తి వచ్చింది, ఉత్సాహం వచ్చింది, నవ చైతన్యం వచ్చింది. సంగీతానికి ఉన్న శక్తి అది, మీ గొంతులోని నిజాయితీ, నిజాయితే విజయపు రహస్యం. అంతే. థ్యాంక్ యూ సార్. అబ్సల్యూట్లీ. ఏమైంది అమ్మాయిలు, అస్సలు మజా వచ్చింది. రాక్ స్టార్స్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంత మంచి కోఆర్డినేషన్, అసలు అది ఎంత బాగుంది. ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పాడారు చూసావా, దట్స్ ద బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీన్స్ అ లాట్. ప్రవస్తి లక్ష్మీ శ్రావణి సారీగామే పాదానీసే అంటూ మీరు ఇక్కడ చూపించిన పెర్ఫార్మెన్స్ వెరీ నైసే, వండర్ఫుల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రశ్నించే సమయం వచ్చింది మిమ్మల్ని. మీరు మ్యూజిక్ నేర్చుకున్న, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్న, పాట నేర్చుకున్న, దాని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? చాలామంది దాన్ని ప్రొఫెషన్ చేసుకుందామని, బ్రెడ్ అండ్ బటర్ కోసం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదిద్దామని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు సంగీతం నేర్చుకోవడానికి వేరే ఏమైనా పర్పస్ ఉందా? నేను ప్రస్తుతానికి ఇప్పుడు వెర్ ఐమ్ స్టాండింగ్ ఇన్ మై లైఫ్, నేనైతే మ్యూజిక్ని నా పీస్ఫుల్నెస్కి, దాని త్రూ నా మైండ్ పెట్టుకుంటున్నాను సార్. అంటే డెఫినెట్లీ బ్రెడ్ అండ్ బటర్ అది కూడా, కానీ నా మెంటల్ హెల్త్ కోసం, నా ప్రిఫరెన్స్ కోసం, మెంటల్ పీస్ కోసం మ్యూజిక్ అనేది కొన్ని ఇయర్స్ ముందు నాకు డిఫరెంట్ అప్రోచ్ ఉండేది, బట్ నౌ నా థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అప్రోచ్ ఉంది త్రూ మ్యూజిక్, అది ఏ జానర్ అయినా కూడా. ఓకే అమ్మా, నువ్వమ్మా? ఎస్ సార్, సేమ్ సార్. బికాజ్ మ్యూజిక్కి చాలా కనెక్ట్ అవుతాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం. అండ్ మూడ్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ వింటే వెంటనే మంచిగా అయిపోతుంది. సో మ్యూజిక్ ఈజ్ లైక్ థెరపీ టు మీ. ఇద్దరిది మోర్ ఆర్ లెస్ సేమ్ ఆన్సర్. ఎస్ సార్. చక్కగా చెప్పారమ్మా. నేను చెప్పదలుచుకోవడం కూడా అదే. అయితే సంగీతానికి గతాన్ని గుర్తు చేసే ఒక లక్షణం ఉంది, నాస్టాలజీ అంటారు. కొన్నిసార్లు ఓహో మనకి ఈ వ్యక్తి తెలుసు కదా, ఈ ప్రదేశానికి మనం వెళ్ళామన్నా మర్చిపోయి మన బిజీ లైఫ్లో మనం జీవిస్తున్నప్పుడు ఆ పాట చెవిలో పడినప్పుడు, అప్పుడు విన్న పాట ఆ రోజులు గుర్తొస్తాయి. అంటే రిమైండర్గా పనిచేస్తుంది మ్యూజిక్. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ తీసుకొచ్చి అప్పుడు వ్యక్తుల్ని వాళ్ళకి ఒకసారి మెసేజ్ పెడితే బాగుండనే రిమైండర్గా పనిచేస్తుంది. దానికి ఉన్న శక్తి అది, సంగీతానికి ఉన్న శక్తి. మీరు చెప్పినట్టుగా పొద్దున్నే లేచి మెడిటేటివ్గా ఒక మెడిటేషన్ చేస్తే, యోగా చేస్తే ఎట్లాంటి ట్రాంక్విలిటీ, ఒక పీస్ఫుల్నెస్ వస్తుందో అది సంగీతం ద్వారా సాధ్యపడుతుంది. కేవలం సంగీతం నేర్చుకుని సింగర్లు అయిపోయి ఏదో డబ్బులు సంపాదించో దేశాలు తిరిగి కచేరీలు చేయడం మాత్రమే కాదు, ఇలాంటివి కూడా దాని యొక్క పర్పస్ ఉంది. మ్యూజిక్ నేర్చుకోవడం హాబీగా కూడా నేర్చుకోవచ్చు మ్యూజిక్ని. ఇంకొక పర్పస్ ఉంది, మ్యూజిక్ యునైట్ చేసే లక్షణం ఉంది మ్యూజిక్ని. సామూహికంగా కొంతమందిని ఒక తాటి మీద చేర్చే లక్షణం. అది ఒక దేవాలయంలో చేసే భజన కావచ్చు, మిలిటరీ వాళ్ళు చేసే కవాతు కావచ్చు, లేదా కొండెక్కుతూ పాడుకునే పాట కావచ్చు, లేదా పొలంలో కొంతమంది శ్రామికులు వాళ్ళు పాడుకునే, శ్రమ తెలియకుండా పాడుకునే పాట కావచ్చు, లేదా మార్పు కోరి విప్లవాన్ని చేసే విప్లవకారులు పాడుకునే ఉద్యమ గీతం కావచ్చు. సంఘటిత శక్తి, అటువంటి జనాన్ని ఏకం చేసే శక్తి దానికి, సంగీతానికి ఆ పవర్ ఉంది. స్కూల్లో ప్రేయర్ ఎందుకు పాడిస్తారు అందరినీ? అది నేషనల్ అంతం కానీ అందరూ కలిసి ప్రేయర్ పాడిస్తారు కదా. అందరూ కలిసి ఎప్పుడైతే ఆ ప్రే చేశారో వాళ్ళలో ఒక ఐకమత్యం, అందరూ కలిసి జీవించాలనే భావనతో పాఠశాలలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మనల్ని కలిపి ఉంచే శక్తి మ్యూజిక్లో ఉంది. ఇట్లా సంగీతానికి చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. కేవలం పేరు సంపాదించి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు అని ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇవాల్టి ఈ వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ లో చివరిగా రాబోతున్న జంట కవియత్రి గాయత్రి అండ్ ది హ్యాండ్సమ్ రామ్ చరణ్. मेरी
మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా శృంగార వీరా శృంగార వీరా రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా రాలెడు సిగ పూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగార వీరా సఖీ మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా రే రి రి సా సా స ని 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 రే రి రి ద ద ద తక తకిట ని సా రి ని సా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా గర్రి సా ని ద పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా సరి ని సని ద ద మగరి సా నా పైట కొంగును మోయ నా కురుల చిక్కును తీయ నీకొక అవకాశమే నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా నింగే వంగి నిలచినదే వేడగరా మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా వీరా వీరా చంద్రుణ్ణి చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషమును చూసా తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా ఆ, 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 వాళ్ళు చూపుతో వల వేస్తే వలపే నెగ్గదులే వలలో నా చప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా ఇది నువ్వు నన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువ్వులు కాదు శృంగార వీరా రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా తక్కిట తక్కిడ తకద తిన్న తదింకిటక తోంగు తదింకిటక తోంగు తదింకిటక తోంగు తగిడతో తగిడతో ధీం తగిడతో ధీం తగిడతో
తకిట తతక తకిట తతక తకిట తకిట తొంగు తకిట తొంగు తాకిట తగదిందిన్నత్తు తిరిగిదిందిన్నత్తు జడ్జెస్ ఓవర్ టు యూ. గాయత్రి రామ్ చరణ్ సార్ సిల్వర్ జూబ్లీ సిరీస్కి సరైన అర్థం చెప్పిన పాట ఇది. ఆ స్థాయిలో ఉన్న పాట. థ్యాంక్ యూ సార్. అసలు స్పష్టత, ముందు స్పష్టత అంటే మాటల్లోనే కాదు, పదాల్లోనే కాదు, ఆ ఉచ్చారణలోనే కాదు, రాగాల్లో, ఆలాపనల్లో, ఆ జతుల్లో, ఆ స్వరాల్లో, ప్రతి దాంట్లోనే స్పష్టత. తర్వాత స్పష్టత అనే మాట కంటే సాధికారత అనాలి. ఎంత సాధికారికంగా పాడారంటే మీరు, ఈ పాట మాది, ఈరోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. చాలా చాలా బాగా పాడారు. తర్వాత గాయత్రి అంటే ఎప్పటి గాయత్రి, రామ్ చరణ్ అంటే ఇప్పటి రామ్ చరణ్ కూడా చెప్పాలి నేను. ఏంటంటే ఒక నదీ జన్మస్థానం అంటూ ఒకటి ఉంటుంది. నదీ జన్మస్థానంకి వెళ్ళి చూస్తే చాలా తక్కువ నీళ్ళే, ఎక్కువ పెద్దగా ఏం ఉండవు. దాన్ని ఫౌంటైన్ హెడ్ అంటారు. అలా జన్మస్థానం నుంచి అలా పుట్టిన తర్వాత నది పారుతూ పారుతూ సాగుతూ సాగుతూ కాలువల్ని, పిల్ల కాలువల్ని, వాగుల్ని, వంకల్ని అలా అలా అన్నిటినీ జోడించుకుంటూ 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 ప్రయాణిస్తూ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చాలా పెద్దదవుతుంది, చాలా విస్తృతం అయిపోతుంది. అది అది నువ్వు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, ప్రీవియస్ సిరీస్లో నువ్వు విన్నర్ అయిన సిరీస్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చావు. చాలాసార్లు లేచి నుంచొని చప్పట్లు కొట్టాం నీకు కదా. ఎస్ మ్యామ్. అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్లో ఇది కూడా తెలుస్తుంది. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. కానీ నాకు ఒక్క క్షణం టైం ఇవ్వు, నేను ఇది చేసి తీరాలి. దిస్ ఇస్ ఫర్ రామ్ చరణ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఇద్దరి కోసం, రామ్ చరణ్, గాయత్రి కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గాయత్రి రామ్ చరణ్, సార్ సునీత గారి సందేహ నివృత్తితో మొదలెడదాం. ఒకసారి నువ్వు సా అనమ్మా. నువ్వను సా చరణ్, నువ్వు కూడాను. సా మా నలుగురిలో సా ఎవరు బాగా అన్నారు ఇప్పుడు? నేను, వాళ్ళ ముగ్గురు. నాకెందుకు సార్ ఇప్పుడు సార్, మీరు బాగా అన్నారు సార్. నీ పక్కన కూర్చున్నందుక కాదు. ఎవరు బాగా అన్నారంటే చెప్పడం కష్టం, ఎందుకంటే సా అంటే సా తప్ప ఇంకేం లేదు అందులో. సో ఆ విస్తృతి పాటలో పెరిగే కొద్దీ కూడా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. సో రామ్ చరణ్లో ఈ టాలెంట్ ముందు నుంచి ఉంది. ఈ పాట ఎన్నుకోబట్టి నీ దృష్టిలో పడ్డాడు. సో నేను అందుకనే మొదటి నుంచి మొత్తుకుంటున్నది ఏంటంటే, మీరు ఎన్నుకునే పాటలోనే సగం విజయం ఉంది. దాన్ని మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అన్న దాంట్లో మిగతా సగం ఉంది. నేను చెప్పాను ఇదివరకు. ఎస్ సార్. మీరు ఎన్నుకునే పాటే మీకు ఆ మార్క్స్ తెచ్చిపెడుద్ది. ఆ తర్వాత దాన్ని మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయడం మీ వంతు బాధ్యత. ఓకే. సో సగం బ్రెయిన్లో ఉంది, సగం గొంతులో ఉంది. ఓకే. ఈరోజు మీరు బ్రెయిన్, గొంతు కూడా చక్కగా వాడారు మీరిద్దరు కూడా. మీరు పాడింది డ్యూయెట్ అనుకోవట్లేదు నేను, మీరు సోలో పాడారు, 2 సోలోలు. ఎందుకంటే ఆ చిట్ట స్వరాల్లో నేను అతన్ని వినదలుచుకోలేదు. నేను కేవలం ఆర్కెస్ట్రాను ఫాలో అవుతున్నాను. నువ్వు పాడావు, అసలు అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఈ ఆ జతులు కరెక్ట్గా నేను చెప్పాలని కాన్సన్ట్రేషన్ మీద డైవర్ట్ అయిపోయింది. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా డ్యూయెట్ పాడారు. మీరు పాడింది 2 సోలోలుగా భావించి మీరు పాడారు కాబట్టి ఆ చిట్ట స్వరాలు అవి ఆ డ్యూయెట్లో చక్కగా ఒదిగినవి. ఇన్ని కరతాళ ధ్వనులకి అవి సంపాదించుకున్నాయి. సో ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిమ్మల్ని నేనేం ప్రశ్నలు అడగట్లేదు, కానీ నేనే ఒకటి చెప్పదలుచున్నాను, నా డెసిషన్ ఒకటి. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు 14 మందితో స్టార్ట్ చేశాం, కరెక్ట్ అండి? 14 మందితో 2 ఆల్రెడీ నిష్క్రమించారు, ఇంకో 2 ఇప్పుడు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఇంకా 10 మంది మిగులుతారు. నేను ఈ కార్యక్రమానికి సుముఖత వ్యక్తం చేసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నేనే చెప్పాను, ప్రతి 100 మార్కుల్లోనూ చంద్రబోస్ గారు ఒక 25 స్కోర్ చేస్తారు, ఒక 25కి సునీత ఉంది, మిగతా 50 నాకు. సో నేను 50 అనేది ఏదో అన్ని ఎక్కువ, నేను ఎందుకు మార్క్స్ నాకు అధికారం తీసుకున్నానంటే,
నేను సీనియర్నను వాళ్ళిద్దరికన్నా నేను గొప్పను అనే ఫీలింగ్ ఏమీ లేదు. ఇందులో మేము ముగ్గురు సమానమే. చూడండి, కుర్చీలు కూడా కొలిసి చూడండి, టేప్ తోటి సమానంగానే ఉంటాయి. నాకన్నా పెద్ద కుర్చీ వేసారా, సెంటర్లో కూర్చోబెట్టారు. ఓకే. చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిసిస్ట్ ఆయనకి సంగీత జ్ఞానం మెండుగా ఉన్నప్పటికీ కూడా గాత్రధర్మానికి దానికి ఉంటే కూడా ఉచ్చారణ భావ ప్రకటన మీద దృష్టి పెడతారు. సునీత కూడా యాజ్ ఎ సింగర్ తను ఎవాల్యుయేట్ చేస్తుంటుంది మిమ్మల్ని. నేను గాయకుడిని, రచయితని, సంగీత దర్శకుడిని, 3 శాఖల్ని కూడా నేను పోషిస్తూ ఉన్నాను. అందుచేత నేను 3 రకాలుగా మీ పాటని విశ్లేషించి నేను మార్కులు వేసే బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత ఒక అధికారంతో రావాలని చెప్పి నేను అన్ని తీసుకున్నాను. దానికి ఒక కారణం ఉంది. ఓకే. ఇప్పుడు సరదాగా నేను నాకన్నా ఇక్కడ పెద్దవాళ్ళు కృష్ణ గారు ఉన్నారు. బాబాయ్ కృష్ణ గారు, మీ పర్మిషన్తో, ఎందుకంటే పెద్దవాళ్ళ పర్మిషన్తోనే ఏ పనన్నా చెయ్యాలి. మీతో పాటు ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీలాంటి విద్వాంసుల పర్మిషన్తో నేను చేస్తున్నది ఏంటంటే, పర్మిషన్ ఉందా అండి? ఉందా? నమస్కారం. అయితే ఓకే, ఉన్నట్టే. ఇక నెక్స్ట్ సంచిక నుంచి ఇక కార్యక్రమం ఒక చిట్ట చివరి ఎపిసోడ్ వరకు కూడా ప్రతి 100 మార్కుల్లోనూ చంద్రబోస్ గారు 25 మార్కులకి ఆయన విశ్లేషించి మార్కులు వేస్తారు. 25 సునీత, మీవి ఎక్కడికి పోవట్లేదు. నా 50లో నేను 30 మార్కులకి మాత్రమే నేను మార్కులు వేయదలుచుకున్నాను. ఇంకెన్ని ఉన్నాయి చరణ్? 20. ఆ 20లో వాద్యకారులు బిజీగా ఉంటారు వాయించడంలో, వాళ్ళకి విశ్లేషించే టైం లేదు. కాబట్టి వాళ్ళని వదిలేసి ఖాళీగా ఎంజాయ్ చేస్తున్నారు కుర్చీలో కూర్చుని. చరణ్కి 10 మార్కులు ఇస్తున్నా. 10 మార్కులు వాళ్ళకి వేయాల్సిన బాధ్యత నీది చరణ్. డన్ సార్. ఇంకెన్ని మిగిలినాయి? 10. ఆ 10 కూడా తోటి కళాకారుణ్ణి వాళ్ళ టాలెంట్ని పసిగట్టి వాళ్ళని ఎప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత, అది ఒక ధర్మం, అది ఒక ప్రేమ చూపించడానికి వీలుగా మిగతా సింగర్లు వాళ్ళకి మార్కులు వేస్తారు. సో మీకు ఒక షీట్ ఇస్తారు, దాంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మీరు ఎన్ని వేస్తున్నారు 10, ఒక్కొక్కరికి మీకు 10 మార్కులు వేయండి. మీరు ఎంతమంది ఉన్నారో ఎలిమినేట్ అవుతూ వస్తుంటారు కదా, మీరు ఇచ్చిన 10లన్నీ కలిపి యావరేజ్ చేస్తాం. యావరేజ్ చేసి ఒక 10 వస్తుంది. ఆ ఒక 10కి ఎంత స్కోర్ చేశారో ఇక్కడ ఫిలప్ అవుతాయి. సో 25 చంద్రబోస్ గారు, 25 సునీత, 30 నేను, కొంచెం పిసరంత ఎక్కువ, 10 చరణ్, 10 ఫ్రమ్ ద రిమైన్ కో సింగర్స్. ఇవి మీరు స్కోర్ చేయాల్సినవి. సో సంగీత కళాకారులుగా మీకు ఒక బాధ్యత ఎక్స్ట్రా పెడుతున్నాను. మీరు కేవలం పాడటమే కాదు, ఎదుటి వాళ్ళు ఎలా పాడుతున్నారు వాళ్ళని మెచ్చుకుని, వాళ్ళు తప్పులు పాడితే మార్కులు తగ్గించండి, వాళ్ళు బాగా అద్భుతంగా పాడితే మార్కులు వేయండి. సో ఆ బాధ్యత కూడా మీకు అధికారాన్ని మీకు కట్టబెడుతూ ఎందుకంటే వాళ్ళ దాంట్లోంచి నేను పీకి ఇవ్వట్లేదు, నా దాంట్లోంచి తగ్గించి నేను మీకు ఇస్తున్నాను. ఇది నెక్స్ట్ కార్యక్రమం నుంచి జరగబోయేది. ఇవాల్టి ఈ వరల్డ్ మ్యూజిక్ డే ఎపిసోడ్స్ 2 తర్వాత ఎలిమినేషన్ అని మేము మీకు చెప్పాము. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది ఎలిమినేషన్ ప్రాసెస్. పిల్లలు నా పక్కకు వచ్చేసేయండి. సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్నాము. ఈ 6 వారాల్లో వీళ్ళు పాడింది 400 మార్క్స్, అంటే 2 ఎపిసోడ్స్ డ్యూయట్స్ జరిగినాయి. కాబట్టి ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవ్వరు. 10 మంది మాత్రమే నెక్స్ట్ రౌండ్కి ఎంట్రీ అవుతారు. సో ఇప్పుడు ఈ 6 రౌండ్లు అయిన తర్వాత 400కి 371 మార్క్స్ గెలుచుకొని ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ సేఫ్ జోన్ ఇస్ ప్రణీత. 368తో సెకండ్ హైయెస్ట్ ఈ 6 రౌండ్స్ అయిన తర్వాత 368 అవుట్ ఆఫ్ 400 గెలుచుకుని సెకండ్ కంటెస్టెంట్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నది శ్రీరామ్ చరణ్. 364తో థర్డ్ కంటెస్టెంట్ టు ఎంటర్ నెక్స్ట్ రౌండ్ ఈస్ గోయింగ్ టు బీ మన కవియత్రి గాయత్రి. 362 fourth contestant to enter next round. 362 out of 400.
కార్తికేయ 358 out of 400 గెలుచుకున్న పోటీదారి ది ఓల్డెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ శ్రీ ధృతి. వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా. 400కి 354 ఎలిమినేషన్ ఎస్కేప్ అయిన కంటెస్టెంట్ is Swara Kirtan. ఇద్దరికి ఒకే మార్క్స్ అన్నమాట. 350 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 ఎవరికి ఉంటుందబ్బా? శ్రీలలిత అండ్ లక్ష్మీ శ్రావణి. 344 అవుట్ ఆఫ్ 400 గెలుచుకొని నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ అవుతున్నది. హర్మిశెట్టి శ్రీనివాస్. 343తో నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ కంటెస్టెంట్ జయరామ్. ఇంకొక ఎలిమినేషన్ జరిగింది. ఇట్స్ ఆల్వేస్ సాడ్ వెన్ దట్ హ్యాపెన్స్. పాడుతా తీయగా కార్యక్రమం తరఫున ఇక్కడ మనల్ని విడిచి వెళ్ళే ఇద్దరు కంటెస్టెంట్స్ కి మొమెంటో అండ్ ఒక ప్రశంసా పత్రం ఇప్పుడు. స్వరాలాపలి శృతి లయదలు. మళ్ళీ వచ్చే వారం నుంచి కొత్త రౌండ్ 10 మంది కంటెస్టెంట్స్ తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా